ఎదగాలి గాని తల్లిదండ్రులను వదిలేసేటట్టు కాదు ఎదిగేది. బాబు ఫోన్ చేస్తాడని ఎదురు చూస్తున్నానండి. మనం ఎదురు చూసి కళ్ళు కాయలు కాయటమేగా. ఫోన్లోనన్నా చూడొచ్చని వీడియో కాల్ కోసం కూర్చున్నాం. మీ అబ్బాయి అమెరికా కదా అంటారు. అప్పుడు ఎంత గర్వంగా ఉంటుంది నాకు. ఇప్పుడు వాడి ఫోన్ కోసం చూస్తుంటేనే తలకాయ పోతుంది, ఏడుపు వచ్చేస్తుంది. వాడిని చూడంగానే అసలు ఏం మాట్లాడతానో తెలియదు. మీటింగ్ మీటింగ్ అని పెట్టేస్తాడు. మళ్ళీ వారం ఎదురు చూడాలి. ఏంటి అసలు ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అర్థం కావట్లేదు. వాడిని వచ్చేయమనండి ఇండియాకి చాలు. ఎలా వస్తాడు? ఇక్కడ ఒక ఇల్లు కొన్నాడా, అక్కడ ఒక ఇల్లు కొన్నాడా? మరి ఆ లోన్లన్నీ తీర్చాలా? మన పిల్లోడు ఒక్కడే కదండి, జీవితానికి కలిసి ఉండాలనేదే నా కోరిక. అమెరికాకి దత్తత ఏంటండి? తల్లిదండ్రులు ఎమోషన్, ఫీలింగ్, బాధ, ప్రేమ అవన్నీ ఫోన్లలో ఎక్కడ వస్తాయి? ఎన్నో చెప్పాలని కూర్చుంటా ఫోన్ దగ్గర, ఒక్క మాట రాదు. వాడిని చూసుకుంటమే సరిపోయిద్ది నాకు. ఇది తెగదు, ఈ బాధ తప్పదు. దీన్నే డాలర్ బాధ అంటారు. ఇది నా కొడుకుని ఇండియాకి రప్పించండి. మీరేం చేస్తారు? ఇప్పుడు ఫోన్ వచ్చినప్పుడు నాకు తెలీదు, వాడికి చెప్పి అమ్మ అంటుంది. చిన్నప్పుడు ఎన్నెన్ని కబుర్లు చెప్పేవాడండి. అసలు ఇప్పుడు ఇంత దలుచుకుంటున్నా వాడు. ఎంత మీటింగ్లు అయితే మాత్రం మనం గుర్తుంటున్నామా వాడికి? ఎదగాలి కానీ తల్లిదండ్రులను వదిలేసేటట్టు కాదు ఎదిగేది. తల్లిదండ్రులతో కలిసి చూసి ఆనందించాలి. అరే అబ్బాయి, 2-3 ఏళ్లలో నువ్వు వచ్చేస్తున్నావు, మనందరం ఇక్కడ సెటిల్ అవుతాం. నాన్నగారు చెప్పింది నిజమా? నన్ను సర్ప్రైజ్ చిన్నప్పటి నుంచి నాకు ఏడుపు వస్తుంది నిన్ను చూస్తే. వచ్చేయి నాన్న, నీకోసం ఎదురు ఏడవలే, వచ్చేయాలి, ఇండియా వచ్చేయాలి. ఓకే, లవ్ యూ, థ్యాంక్ యూ. అరే నాన్న, నీ ఈఎంఐలు, నీ ఖర్చులు, నీ లీవ్ దొరకపోవటాలు, ఆ బాధలన్నీ నాకు తెలుసు కదా. వాడిని ఎట్టా సెట్ చేస్తూ ఉంటాను, నువ్వు హ్యాపీగానే ఉండలే. సరే.